అంటే ఇప్పుడు ప్రతి దగ్గర అవినీతి అనేది నడుస్తుంది రాజకీయంలో అక్కడిక్కడ. అలాంటి లేకుండా ఇది ఒక డిఫరెంట్ గా తీసిరు. అంటే ఎక్కడ మనకి సినిమా చూసా బోరింగ్ ఉండదు. ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్ చాలా బాగా చేసిండు. శ్రీకాంత్ గారు, సునీల్ గారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసిరు. అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ చూసినా మనకు బోరింగ్ ఉండదు. రామ్ చరణ్ కెరియర్ లో ఒక రంగస్థలం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్యానిడే సినిమా, అది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మంచి బెస్ట్ మూవీ. మ్యూజిక్ మొత్తం తమన్ గారు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు లేకున్నా మనకు ఏఆర్ రెహమాన్ ఉన్నట్టే కొట్టింది మ్యూజిక్. చాలా బాగా కొట్టింది మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక రంగస్థలం తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్. అలాంటి డైరెక్టర్ శ్రీ శంకర్ గారు ఈ మూవీ తీశారు. వింతలుగా శంకర్ సార్ ఒక వింతలు చూసే అవసరం లేదు. ఈ సినిమా చూస్తే మనకి ఒక వింతలోకి వెళ్ళిపోతాం నాకు తెలిసి. మూవీ అయితే మామూలుగా ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చేసిండు. మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ సార్ డైరెక్షన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్. అది నాకు సంబంధం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత రొటీన్ అనేది ఏం లేదు. సినిమా అనేది ఒక రొటీన్. సినిమా అయితే చాలా బాగుంది. ఓకే. రామ్ చరణ్ ఆబ్వియస్లీ ఎవ్రీ టైం బాక్స్ ఆఫీస్ బద్దలు పడతారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోద్ది. ఓకే వస్తాయి. బట్ ఏంటంటే అన్ని జోనర్లకి నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ గుడ్. నచ్చింది. బాగానే ఉంది. చూడొచ్చు. శంకర్ గారి డైరెక్షన్ ఇస్ నార్మల్. రామ్ చరణ్ ఇస్ యాక్టింగ్ ఇస్ సూపర్. ఎస్ఎస్ సూర్య యాక్టింగ్ బాగుంది. ఇట్స్ గుడ్. బాగానే ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ ఇస్ టాప్ నచ్. ఎస్. సో గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పాలిటిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్లు ఉంటుంది. నాట్ అలా ఏముంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక పొలిటీషియన్ కి ఎలా ఉంటుంది అలా చూపించారు. జోనర్ అలా ఉంటుందని. యా ఇట్స్ గేమ్ చేంజర్ ఓన్లీ. అంజలి యాక్టింగ్ బాగుంటుంది. అప్పన్న ఇస్ సూపర్. అన్ని క్యారెక్టర్స్ లో అప్పన్న క్యారెక్టర్ ఫస్ట్ సెకండ్ ఎస్ఎస్ సూర్య యావరేజ్ ఉంటుంది. సాంగ్స్ ఏమంత బాగాలేదు. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు. అది ఆయన నచ్చింది. నాకు నచ్చలా. తప్పే లేదు. నేను నచ్చలేదు. యావరేజ్ ఉంది అంటున్నా. శంకర్ రేంజ్ అయితే కాదు. అది అది ఎక్స్పెక్టేషన్ తో రాజమౌళికి మీరు శంకర్ సినిమాకి వచ్చి రాజమౌళి రేంజ్ లేదా అంటే మీరు అడగాల. మీరు సరిగ్గా అడగాలి. అన్న పుష్ప అది స్మగ్లింగ్ చేసేవాడు కదా. అది కాదు. మీరు పుష్పతో కంపేర్ ఏం బ్రేక్ అన్న. పుష్ప రికార్డులు బ్రేక్ చేయడం కష్టం. అది ఎందుకంటే అది వేరేది స్టోరీ. మీరు దాన్ని దీన్ని ఎందుకు కంపేర్ చేస్తారు? అసలు కంపేర్ చేయొద్దు. అది ఇది పొలిటికల్ డ్రామా, అది స్మగ్లింగ్ డ్రామా. ఏ పోలికే ఉంది. అది బాగుంది. అది స్క్రీన్ ప్లే. గేమ్ ఓవర్. సూపర్ ఉంది. అదిరిపోయి సూపర్ సినిమా. సూపర్ డూపర్ హిట్. శంకర్ ఇస్ బ్యాక్. బాగుంది అన్న. కొన్ని సీరియల్లో పవన్ కళ్యాణ్ చూసినట్టే ఉంది. సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్. మూవీ మంచిగానే ఉంది. స్టోరీ మొత్తం అన్ప్రిడిక్టబుల్. మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో. గెస్ చేయలేవు మూవీ అట్లుంటది. నైస్. మంచిగా ఉంటాయి. చిన్న డ్రోన్ షాట్స్ అవి ఇవి కొంచెం సాంగ్స్ అట్లనే ఉంటది. అది అనుకున్నంత చెప్పలేము కానీ బానే ఉంది. కొంచెం లాగ్ ఉంది. తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. బాగుంది. చాలా ఆఫీషియల్ గా నీట్ గా తీస్తారు. యాక్టింగ్ బాగుంది. చాలా ట్విస్టులు ఉన్నాయి. నిజంగానే అన్ప్రిడిక్టబుల్.
అన్న మా వాళ్ళే అన్న ఇప్పుడే చెప్పారు అరే అందరూ ఒకటే చెప్తారు అందరం అదే ప్లానింగ్ లో అన్ప్రిడిక్టబుల్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పాలా బానే ఉంది మూవీ నాట్ బ్యాడ్ మూవీ బాగుంది బ్రో నైస్ బ్లాక్ బస్టర్ అన్న ఇచ్చి పడేశాడు అన్న అసలు యాక్టింగ్ కీప్ అని చెప్తాను. అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ మీద ఫుల్ లెంత్ మూవీ కావాలని అభిమానిగా నేను కోరుకుంటున్నాను. శంకర్ గారు ఆ క్యారెక్టర్ హాఫ్ అన్ అవర్ చాలా బాగా చేశారు. దానికి ఏడుపు వచ్చేసింది థియేటర్ లో. మెయిన్ గా ఫుల్ ఫ్లెడ్స్ పొలిటికల్ డ్రామా అన్న. సో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి లేదంటే పాలిటిక్స్ ఎక్కే వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుద్ది మూవీ అన్నది. డోంట్ డూ ఐ మీన్ go and watch in theaters itself. Don't watch in cell phones or else anything else. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ అండ్ యాక్టింగ్ వచ్చేసి పీక్స్ లో ఉంది. స్టోరీ ప్రకారం కొన్ని లాక్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ స్టోరీ చూసిన తర్వాత ఇట్స్ లైక్ వర్త్ వాచింగ్. గుడ్ యా నైస్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఓకే. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అన్ని బాగున్నాయి. రామ్ చరణ్ యాజ్ యూజువల్ ఫాలో కంటిన్యూడ్ ఫామ్. రామ్ చరణ్ తో ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ వాజ్ ఓకే. ఓవరాల్ గా వన్ టైం చూడొచ్చు. 3 out of 5. నాట్ ఫుల్లీ బట్ బెటర్ దెన్ ఇండియన్ 2. మూవీ ఇప్పుడే చూసాను భయ్య. మూవీ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ ఉంది. శంకర్ గారి మార్క్ అయితే మిస్ అయింది. మూవీలో హైలైట్స్ అంటే ఇంటర్వెల్ ట్విస్ట్, అది సెకండ్ హాఫ్ కి బాగా హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో మేజర్ గా మనకు నిలబెట్టేది ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ అండ్ రామ్ చరణ్ యాక్టింగ్. ఈ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంబో సీన్స్ ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ యావరేజ్ గా ఉంది. మనకు మెయిన్ గా ఏంటంటే శంకర్ గారు మన ప్రీవియస్ మూవీస్ లో భారతీయుడు గానీ ఒకే ఒక్కడు గానీ జెంటిల్మెన్ గానీ చూసిన వర్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అప్డేట్ వర్షన్ గా మూవీ అనేది తీశారు. రాజు గారు చెప్పినట్టు మూవీని మాత్రం ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సీన్స్ ఏంటంటే మన క్లైమాక్స్ లో కనిపిస్తాయి. బట్ మనకు ఓవరాల్ గా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. బట్ ఇంకొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ గా ఉంటుంది. లవ్ సీన్స్ కూడా అంత ఇరికించినట్టుంది. బట్ మనకు మూవీ అయితే ఎక్కడైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే సెకండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, మళ్ళీ తర్వాత ఎస్జే సూర్య చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. 2 hours 45 minutes మూవీ అయినా కూడా మనకు కొంచెం అక్కడక్కడ లాగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది మిస్ అయింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుంటే బాగుండేది. బట్ భారతీయుడు 2 కన్నా చాలా బెటర్ గా తీశారు. భారతీయుడు 2 అసలు ఈ మాత్రం కూడా లేదు. దానికి చాలా బెటర్మెంట్ గా గేమ్ చేంజర్ చేశారు. బట్ ఇక్కడ ఒకటే మైనస్ ఏంటి అంటే దీనికి 3 years అనేది స్పెండ్ చేయడం అనేది ఒకటే మైనస్. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్ వల్ల అది జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఈ పొంగల్ కి మాత్రం రెగ్యులర్ కమర్షియల్ స్టోరీస్ ని ఎవరైతే ఇష్టపడతారో ఆడియన్స్ కి మాత్రం మంచి స్టఫ్ లాంటి మూవీ. కామన్ ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ.